ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యకరం. ఏమంటే ఒక పట్టణాన్ని కట్టినటువంటి గొప్పవాడికి నీ జీవితాన్ని కట్టడా, నీ కుటుంబాన్ని కట్టడా, నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా నీకు సహాయం చేయడా? చాలా మంది కుటుంబాలను కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలను, పాడైపోయినటువంటి జీవితాలను మరలా కట్టబడలేక ఏమంటే నాశనం అయిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు చెబుతున్నటువంటి మెలకువ అంటే, అయ్యా ప్రార్థన చేస్తే చాలు నిన్ను తిరిగి కట్టడం కోసం, నీ కుటుంబాన్ని మరలా తిరిగి కట్టడం కోసం, నీ సంఘాన్ని, పాడైపోయిన నీ సంఘాన్ని మరలా బాగు చేయటం కోసం, కట్టడం కోసం నేను సిద్ధంగా ఉంటాను. ప్రార్థన చేసేవారు లేరే. మోసే ఒక్కడు ప్రార్థన చేస్తే, మోసే నువ్వు తప్పుకో, ఈ జనం అందరూ కూడా నన్ను శోధనలకు గురి చేసి నన్ను దుఃఖ పెట్టేశారు, వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను, నువ్వు తప్పుకో, నీ నుండి నేను ఒక సంతానాన్ని మరలా రప్పించుకుంటాను భూమి మీద. అయ్యా అలా చెయ్యొద్దయ్యా, అలా చెయ్యొద్దయ్యా, అలా చెయ్యొద్దయ్యా. ఒక్కడు ప్రార్థన చేస్తే అన్ని లక్షల మందిని బ్రతికించినటువంటి గొప్పవాడండి దేవుడు.